ఓం శ్రీ మహాత్రిపురసుందరీ దేవ్యై నమః. ఈరోజు మనము మన సనాతన ధర్మంలో అష్టాదశ శక్తిపీఠాల గురించి తెలుసుకుందాము. అవి ఏమిటి, ఎక్కడ ఉన్నాయి, అలాగే అవి ఎలా ఏర్పడ్డాయి కూడా చెప్పుకుందాము. ఇక ఆ అమ్మవారికి నమస్కారం చేసుకుంటూ ముందుగా అవి ఎలా ఏర్పడ్డాయి అనే విషయం తెలుసుకుందాము. మొత్తము గాథ అంతా తర్వాత తెలుసుకుందాము. ప్రస్తుతము మాత్రము క్లుప్తముగా ఒకసారి ఆ గాథను తెలుసుకుందాము. పూర్వము ప్రజాపతులలో ఒకరైన దక్ష ప్రజాపతి బృహస్పతి యాగం చేయాలని సంకల్పించారట. ఆ యాగం చేయడం కోసము అందరినీ ఆహ్వానించారట. కానీ తన కూతురు అయిన సతీదేవిని మాత్రము, అంటే దాక్షాయణీ దేవిని మాత్రము పిలవలేదుట. ఎందుకంటే సతీదేవి తండ్రి మాటకు విరుద్ధంగా శివుడిని వివాహం చేసుకుందని ఆ కోపముతో ఆవిడని ఆహ్వానించలేదుట. ఇక ఆవిడ కూడా పుట్టింటి వారు ప్రత్యేకంగా పిలవడమేమి అని తలచి సతీదేవి శివుడు వారించినా కూడా వినకుండా ప్రమథగణాలను వెంటబెట్టుకుని యాగానికి వెళ్ళిందిట. కానీ అక్కడ అవమానానికి గురయ్యిందిట. ముఖ్యంగా శివనందను సహించలేక ఆమె యోగాగ్నిలో భస్మమైంది. అది గ్రహించిన శివుడు తన గణాలతో యాగశాలను మొత్తం ధ్వంసం చేశారుట. కానీ సతీదేవి యొక్క వియోగ దుఃఖం తీరని శివుడు ఆమె మృతదేహాన్ని అంటిపెట్టుకుని ఉన్నారుట. ఇలా అంటిపెట్టుకుని ఉండడం వల్ల తన జగద్రక్షణా కార్యాన్ని మానివేశారుట. ఇలా ఉండగా దేవతలందరూ కలిసి విష్ణుమూర్తిని ప్రార్థించడంతో విష్ణుమూర్తి తన సుదర్శన చక్రంతో ఆ దేహాన్ని ఖండఖండాలుగా చేసి శివుడిని కర్తవ్యోన్ముఖుడిని చేశారుట. ఇలా సతీదేవి శరీర భాగాలు పడిన స్థలాలు ఒక్కొక్క అవయవం పడిన చోట ఒక్కొక్క శక్తిపీఠంగా విరాజిల్లుతోందిట. ఇది క్లుప్తముగా అష్టాదశ శక్తిపీఠాలు అంటే 18 శక్తిపీఠాల యొక్క కథ. ఇక ఆ శక్తిపీఠాలు తెలిపేందుకు ఒక శ్లోకము ఉంది. అది ఓం లంకాయాం శాంకరీ దేవి కామాక్షి కంచికాపురి ప్రద్యుమ్నే శృంఖలాదేవి చాముండే క్రౌంచపట్టణే అలంపురి జోగులాంబ శ్రీశైలే భ్రమరాంబిక కోల్హాపురి మహాలక్ష్మి మాహుర్యే ఏకవీరిక ఉజ్జయిన్యాం మహాకాళి పీఠికాయాం పురుహూతిక ఓఢ్యాణే గిరిజాదేవి మాణిక్యా దక్షవాటిక కామరూపీ హరిక్షేత్రే ప్రయాగే మాధవేశ్వరి జ్వాలాయాం వైష్ణవీ దేవి గయా మాంగళ్యగౌరికా వారణాస్యాం విశాలాక్షి కాశ్మీరే తు సరస్వతి. అష్టాదశశక్తిపీఠాని యోగినామతిదుర్లభం సాయంకాలం పఠేన్నిత్యం సర్వశత్రువినాశనం సర్వాదీన్హరం రోగం సర్వసంపత్కరం శుభం. ఇది ఆ 18 శక్తిపీఠాలను తెలిపే ఒక స్తోత్రము. ఇక ఇవి ఎక్కడెక్కడ ఉన్నాయి అంటే లంకలో శాంకరీదేవి, కాంచీపురం తమిళనాడులో కామాక్షిదేవి, పశ్చిమ బెంగాల్లో శృంఖలాదేవి, మైసూర్లో చాముండీదేవి, తెలంగాణలో జోగులాంబ అలంపురంలో, శ్రీశైలంలో భ్రమరాంబికాదేవి, కోల్హాపూర్లో అంటే మహారాష్ట్ర కోల్హాపూర్లో మహాలక్ష్మీదేవి, ఏకవీరికామాత మహారాష్ట్రలో, మహాకాళీమాత మధ్యప్రదేశ్లోని ఉజ్జయిని నగరములో, పురుహూతికాదేవి ఆంధ్రప్రదేశ్లోని పిఠాపురములో, ఇక గిరిజాదేవి ఓఢ్య అంటే ఒడిశాలో, మాణిక్యాంబ అమ్మవారు మనందరికీ తెలిసిన ద్రాక్షారామంలో, కామరూపదేవి హరిక్షేత్రం గోహతిలో, ఇక మాధవేశ్వరీదేవి ఉత్తరప్రదేశ్లోని ప్రయాగలో, వైష్ణవీదేవి కాంగ్రా వద్ద హిమాచల్ ప్రదేశ్లో, మంగళగౌరీదేవి బీహార్లోని గయలో, ఇక విశాలాక్షీదేవి మనందరికీ తెలిసిందే ఇది పూర్తిగా కాశీ క్షేత్రంలో వారణాసి ఉత్తరప్రదేశ్లో, సరస్వతి అమ్మవారు జమ్మూ కాశ్మీర్లో. ఇలా 18గా ఉన్నారుట. అవి ఎక్కడెక్కడ ఏ అవయవమో కూడా తరువాత భవిష్యత్తులో చెప్పుకుందాము. హరి ఓం దత్సత్. ఇలాంటి విషయాలు మరిన్ని తెలుసుకోవడం కోసము
సనాతన ధర్మం యొక్క యూట్యూబ్ ఛానల్ని, ఫేస్బుక్ పేజీని లైక్ చేసి గంట సింబల్ ఆన్ చేసుకుంటే ఇలాంటి మరెన్నో మంచి విషయాలు చెబుతూ ఉంటాను. స్వస్తి.